హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ సెట్ యొక్క రిజల్ట్స్ అయితే ఈ మధ్య వచ్చినాయి. సో ఆ విషయం మనకు తెలిసిందే. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే ఎంపీసీ వాళ్ళకి ఒక్కసారి అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఇంకా బీటెక్లో కావచ్చు, సో తదితర గ్రూప్స్లో వాళ్ళకైతే సీట్స్ అయితే ఇచ్చేస్తారు. బట్ వేరాజ్ బైపీసీ స్ట్రీమ్కి వచ్చేసి చూసుకున్నట్టయితే, సో మీరు ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసినారు కదా, రాసినా కూడా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సో వీటికి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే పడతాయి అన్నమాట. సో ఎంపీసీ వాళ్ళు ఒక అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ బైపీసీ వాళ్ళు వచ్చేసి చాలా అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. లైక్ బీ ఫార్మసీ ఫార్మ్ డీకి ఒక అప్లికేషన్, బీఎస్సీ అగ్రికల్చర్కి ఒక అప్లికేషన్, బీఎస్సీ హార్టికల్చర్కి ఒక అప్లికేషన్, అండ్ బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్కి ఒక అప్లికేషన్, అండ్ అలాగే నర్సింగ్ చేయాలి అనుకుంటే ఒక అప్లికేషన్, అలైడ్ హెల్త్ సైన్సెస్లో పారామెడికల్ కోర్సెస్ ఏవైనా చేయాలి అనుకుంటే వీటికి సెపరేట్ అప్లికేషన్స్ అయితే పడతాయి అనమాట. టోటల్గా ఇలా 6 అప్లికేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే బైపీసీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మొత్తం ఇక్కడ అయితే మనమైతే తెలుసుకుందాం. లైక్ రిజిస్ట్రేషన్, మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్స్, తర్వాత రిపోర్టింగ్స్, ఆ తర్వాత వచ్చేసి మీకు మీ అప్లికేషన్స్ ఏ వెబ్సైట్లో వస్తాయి, అప్డేట్స్ అనేవి ఏ వెబ్సైట్లో వస్తాయి, ఈ గ్రూప్కి ఈ పర్టికులర్ వెబ్సైట్లో వస్తాయి అనేసి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ మీరైతే చూసుకోండి, మనకి ఫస్ట్ ఇలా ఉంటుందన్నమాట ప్యాటర్న్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ని బట్టి మనకైతే మన నేమ్ మెరిట్ లిస్ట్లో వస్తుందా లేదా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మీరైతే మీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అంటే మీ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేసే విధానం బట్టేసి, అండ్ మీకు వచ్చిన ఈఏపీ సెట్ యొక్క ర్యాంక్ మెరిట్ ఆధారంగా సో వాళ్ళైతే నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్న విధానాన్ని పట్టేసి వాళ్ళైతే మీ నేమ్ మెరిట్ లిస్ట్లో రావాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మెరిట్ లిస్ట్లో వచ్చింది అనుకోండి నేమ్, సో అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారనమాట వీటికి వెబ్ ఆప్షన్స్కి. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మీ ఇప్పుడు మెరిట్ లిస్ట్లో మీ నేమ్ కనుక వచ్చింది అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మీ ఈఏపీ సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ మీ ఐపీ మార్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని సర్టిఫికేట్స్ క్లియర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు వచ్చేసి మీ నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వస్తుంది. మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చిన తర్వాత మీరు ఇంకా మెరిట్ లిస్ట్లో మీ నేమ్ రాగానే మీకు సీట్ వచ్చిందని కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అదేంటి అంటే ఇది మెరిట్ లిస్ట్లో నేమ్ అనేది ఒక మీకు ఎలిజిబిలిటీని ఇస్తుంది అనమాట. దీనికి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో లైక్ వెబ్ ఆప్షన్స్కి మిమ్మల్ని అర్హులు అని ఇవ్వడానికైతే మెరిట్ లిస్ట్లో వస్తుంది. ఇప్పుడు మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మెరిట్ లిస్ట్లో నేమ్స్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వరాదు. ఇన్ కేస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఇంకా. సో మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చింది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి రిజిస్ట్రేషన్, సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకునే దాన్ని బట్టేసి మీ నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వస్తుంది. ఆ తర్వాత సెకండ్ ప్రాసెస్ అనమాట ఇది, మెరిట్ లిస్ట్ అనేది సెకండ్. థర్డ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. మీ నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీరు కొన్ని కాలేజెస్ అయితే చూస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో వెబ్ ఆప్షన్స్ అనేది చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. ఇక్కడ మనకి ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నింటిలో బోత్ ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళకైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా క్రూషియల్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు చాలా కాన్షియస్గా ఉండాలి. సో వెబ్ ఆప్షన్స్లోనే టాప్ 10 కాలేజెస్, టాప్ 15 కాలేజెస్. సో మీ కోర్స్కి మీరు ఏదైతే కోర్స్ బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, సో ఇట్లా ఏ కోర్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్సులో టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ మీరు తెలుసుకోవాలన్నమాట, లిస్ట్ అవుట్ చేసుకోండి. సో నా ఛానల్లోనే అని కాదు, నేను చెప్తాను కౌన్సిలింగ్ టైంలో వచ్చేసిన తర్వాత నేను టాప్ కాలేజ్ ఇదివరకు వీడియో చేశాను కానీ మళ్ళీ చేస్తాను మీకు ఓకేనే. సో ఒక్కసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇక్కడ ఏంటి అంటే సో వేరే ఛానల్స్లో కూడా వెతకండి టాప్ కాలేజెస్ ఏంటి ఈ కోర్స్కి అనేసి. సో మీకు కూడా దొరకవచ్చు, ఒక ఐడియా వస్తుంది ఇవి టాప్ కాలేజెస్ అనేసి. సో ఆ టాప్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీరైతే డైరెక్ట్గా ఆ టాప్ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి అందులో. సో ఫస్ట్ ఇది ఇవ్వండి, ఈ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ఈ ప్రియారిటీ, థర్డ్ ఇట్లా ప్రియారిటీస్ చూసుకుంటూ మీరు వెళ్ళండి వెబ్ ఆప్షన్స్లో. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత 5th స్టెప్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మీకైతే సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. ఒక 2-3 డేస్కి అయితే సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. అంటే మీరు చూస్ చేసుకున్న కాలేజీని బట్టి వస్తాయి అనమాట. ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇస్తారో మ్యాక్సిమం దానికి వస్తుంది.
లేదు అంటే ఫస్ట్ ప్రియారిటీలో మీకు మీ కట్ ఆఫ్కి తగ్గట్టుగా రాలేదు, వాళ్ళు తీసుకోలేము అంటే సెకండ్ ప్రియారిటీ వస్తుంది, లేదా థర్డ్ ప్రియారిటీ వస్తుంది, ఇలా వస్తుందన్నమాట. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది తెలుస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ స్టెప్ వచ్చేసి రిపోర్టింగ్. అంటే మీరు ఏవైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, సో లాస్ట్ చెప్తాను ఈ వీడియో ఎండింగ్లో, ఆ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవి కూడా అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జిరాక్సెస్ తీసుకెళ్ళి ఆ కాలేజ్లో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో విత్ ట్యూషన్ ఫీతో సహా మీరైతే ఆ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీ నేమ్ అయితే అక్కడ యాడ్ అయిపోతుంది, లైక్ మీకు అక్కడ కౌన్సిలింగ్ అయిపోయింది, మీకు సీట్ వచ్చింది అని అర్థం. సో రిపోర్టింగ్ చేసిన తర్వాతే మీకు సీట్ అలాట్మెంట్స్లో సీట్ వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది, మాకు సీట్ వచ్చింది అని అనుకోకూడదు. సో రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. సో నెక్స్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది ఫేజ్ వన్కి. సో మీకు వచ్చేసి ఈ కాలేజ్ నచ్చలేదు, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ ఇచ్చారో రిపోర్టింగ్ చేస్తారో ఆ కాలేజ్ నచ్చలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. లేదు ఈ కాలేజ్ నచ్చింది, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చింది, నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అయితే క్లాసెస్కి మీరైతే అటెండ్ అవ్వచ్చు. సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తిగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయో ఏ కోర్సెస్కి అవి చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించిన వెబ్సైట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా గుంటూరు. సో ఇది మొత్తం అగ్రికల్చర్కి సంబంధించిన బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం అయితే చూసుకుంటుంది అనమాట. సో ఏ అప్డేట్స్ వచ్చినా కానీ ఈ వెబ్సైట్లో వస్తుంది. సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది బైపీసీ వాళ్ళకి. సో ఇది ఎప్పుడు అవుతుందంటే మనకి జూలై 1st or 2nd వీక్లో అవుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ మనకి ఇదివరకే వచ్చింది కాబట్టి రిజల్ట్స్ వచ్చేసి ఇదివరకు వచ్చింది కాబట్టి 1 month అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట రిజల్ట్స్కి కౌన్సిలింగ్కి. లాస్ట్ చూసుకున్నట్టయితే జూన్లోనే వచ్చింది, ఎందుకు అంటే మనకి రిజల్ట్స్ వచ్చేసి మేలోనే వచ్చింది కాబట్టి 1 monthలో అలా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ ఇయర్ అయితే నాకు తెలిసి జూన్ ఎండింగ్ లేదా జూలై 1st or 2nd వీక్ అంతే. సో మ్యాక్సిమం అంతకు మించదు, ఓకేనా. సో రాగానే నేనైతే అప్డేట్ చేస్తాను మన ఛానల్లో. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మీకు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ మొబైల్కి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బీవీఎస్సీ అనమాట. అంటే మనకి వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ తిరుపతి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ వెటర్నరీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. కౌన్సిలింగ్ మొత్తం ఈ యూనివర్సిటీ చూసుకుంటుంది. సో ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ అయితే తప్పకుండా నేనైతే మీకోసం అయితే అప్డేట్ అయితే చేస్తాను మన ఛానల్లో. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ గైడెన్స్ అయితే మీకైతే దక్కుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి మెంటర్షిప్స్ కావచ్చు 2-3,000 ఖర్చు చేసుకొని మీరు వేరే ఛానల్స్కి మెంటర్షిప్గా యాడ్ అయితే వస్తుంది, బెనిఫిట్ ఉండొచ్చు మేబీ, నాకు తెలియదు. కానీ నేనైతే ఫ్రీగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను ఫ్రీగా గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనమాట. ఏదైతే బీఎస్సీ హార్టికల్చర్ ఉందో సో దానికి సంబంధించిన వెబ్సైట్ అన్నిటికీ ఆ హార్టికల్చర్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్లో ఉంటాయన్నమాట. సో కౌన్సిలింగ్ కూడా ఈ యూనివర్సిటీయే కండక్ట్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉన్నాయంటే బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ రెండూను ఒకే యూనివర్సిటీ చూసుకునేది. సో కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి సో మనకైతే డివైడ్ అయిపోయిందనమాట. ఈ యూనివర్సిటీ అయితే చూసుకుంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇదివరకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది ఉండే. సో చాలా కాలం నుంచి ఆ వెబ్సైట్ అయితే అలానే ఉంటుండే. కానీ ఏదైతే లాస్ట్ ఇయర్ వైసీపీ ప్రభుత్వం వచ్చిందో సో వాళ్ళు ఇది చేంజ్ చేశారనమాట, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పెట్టారు. సో మళ్ళీ మేబీ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఏంటి అంటే లాస్ట్ పీరియడ్ ఏవైతే 5 yearsలో కంప్లీట్ చేసి ఉంటారో అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, మెడిసిన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో నర్సింగ్ కూడా కావచ్చు, కంప్లీట్ చేసి పోయిన వాళ్ళకి మాత్రం అది బ్యాడ్ న్యూస్. ఏంటి అంటే వాళ్ళ సర్టిఫికేట్ పైన డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది వస్తుంది. కాకపోతే మొత్తంగా ఈ ఇయర్ కనుక ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పెట్టుంటే సో ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది. అంతకుముందు ఈ 5 years పీరియడ్ లాస్ట్ 5 years పీరియడ్ కాకుండా అంతకుముందు ఉన్న వాళ్ళది కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉంటుండే. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకేమైందంటే సో ఈ 5 years పీరియడ్స్లో మాత్రమే వైఎస్ఆర్ యూనివర్సిటీ అని వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళకి బ్యాడ్ న్యూస్ అనమాట. సో పర్లేదు, అది వదిలేసేయండి, అది మనది కాదు టాపిక్. సో చెప్పాలనిపించింది చెప్పాను. సో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వెబ్సైట్లో వస్తాయి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది టోటల్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. సో నేను సెపరేట్ చదివిన అయితే స్టార్ట్ చేస్తాను బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ గురించి. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి.
సో అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఏదైతే బయోటెక్నాలజీ అవి ఉన్నాయో, బయోమెడికల్ ఇంజనీరింగ్ అవి ఉన్నాయో, సో అవన్నిటికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట ఇది. ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించింది, ఇంకా మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో ఇది లాస్ట్ ఇయర్ అలానే కొనసాగుతుంది. సో నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడైతే వెబ్సైట్ అనేది కొత్తగా డిజైన్ అవుతుంది, చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, సారీ ఫర్ దాట్. బట్ నేను ఏంటంటే ఒక్కటే వీడియోలో కంటెంట్ మొత్తం చెప్పాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఒక్క 2 minutes వెయిట్ చేయండి, అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి కొంచెం అడ్మిషన్ బ్రోచర్ వచ్చి చూద్దాం అనమాట. సో ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అండర్ ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద, సో ఇవి అనమాట. సో నెక్స్ట్ మనకి ఎక్కడ ఉన్నాయంటే బాపట్ల, నైరా, రాజమహేంద్రవరం అండ్ తిరుపతి, మహానంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉదయగిరిలో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మొత్తం అఫిలియేటెడ్ కాలేజెస్, అంటే సో ఇవి యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్. సో నెక్స్ట్ అఫిలియేటెడ్ అయినటువంటి కాలేజెస్ అయితే ఇవి అనమాట 6, మీరు చూసుకోవచ్చు, నోట్ చేసుకోండి పాస్ చేసి వీడియో. సో మనకి ఇంటెక్ సీట్స్ ఎన్ని ఉంటాయంటే ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ మనకి సీట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్కి సో మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ 750 అండ్ అఫిలియేటెడ్ కాలేజ్లో 252 అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బీసీ కేటగిరీలో ఏవైతే ఎన్ని ఉన్నాయో కేటగిరీస్ బీసీ ఏబిసిడి ఈ, సో ఆ రిజర్వేషన్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ యొక్క రిజర్వేషన్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఫీ పర్టికులర్స్. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అంటే సో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, సో మీరైతే ఇంత ట్యూషన్ ఫీ అయితే పే చేయాలి, 38,400 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ ట్యూషన్ ఫీ వచ్చేసి 6,650, అదర్ స్పెషల్ ఫీ వచ్చేసి 12,500, లైబ్రరీ డిపాజిట్ వచ్చేసి చూసుకున్నట్లయితే 1,700, ల్యాబొరేటరీ డిపాజిట్ 1,700, హాస్టల్ డిపాజిట్ రిఫండబుల్ అనమాట, మళ్ళీ మీకు వస్తుంది 6,650, మెస్ అడ్వాన్స్ 6,650, హాస్టల్ చార్జెస్ వచ్చేసి 850, హాస్టల్ రూమ్ రెంట్ వచ్చేసి 1,700. సో మొత్తంగా 38,400 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కౌన్సిలింగ్ టైంలోనే మీరు పే చేయాలి, మళ్ళీ తర్వాత పే చేయవచ్చా అనేసి మీరు అనుకోవచ్చు, అలాంటిది ఏమి ఉండదు, డైరెక్ట్ కౌన్సిలింగ్ టైంలోనే పే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రైవేట్ కాలేజ్లో కనుక సీట్ వచ్చిందనుకోండి, మీరు పర్ సెమిస్టర్కి 57,327 రూపీస్ పే చేయాలి పర్ సెమిస్టర్కి. ఇది 57,327 ఇంటూ 6 మీరు పెట్టుకోండి ఎంత అవుతుందో చూసేయండి. సో ఇంకోటి ఏంటి అంటే ఫ్రెండ్స్ హాస్టల్ మెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీరే భరించాలి. సో అవి ఇందులో ఇంక్లూడ్ చేయలేదు మళ్ళీను. సో ఏవైతే అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో అవిటికి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉంటే చెప్తాను. సో ఇంకా ఇదివరకు చూసారు కదా, ఇంతవరకు చూస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. నేను ఫ్రీ గైడెన్స్ అయితే మీకోసం అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎలాంటి మెంటర్షిప్స్, ఎలాంటి సింగిల్ రూపీ కూడా నేను తీసుకోకుండా మీ కొరకు అయితే వర్క్ చేస్తూ, సో ఎప్పటికెప్పుడు అప్డేట్స్ వస్తే మన ఛానల్లో అయితే నేనైతే పొందుపరుస్తాను. సో మన ఛానల్ వచ్చేసి కొంచెం అయితే రీచ్ అయితే అయిందనమాట. సో మేబీ మీ ఫ్రెండ్స్ వారికి రీచ్ అవ్వాలంటే తప్పకుండా మీరైతే కొంచెం అయితే నాకు హెల్ప్ చేయండి, మీరైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.